Importance of mindset. See, you should understand everyone. This examination is all about mindset. We have to unlock our potential. Means you have to unlock your potential. For that, I will tell you one story. What is the importance of mindset? There is a person called as Kabir. There is a person called as Kabir. This Kabir is of lot of wavering mind. Why? Because his age is somewhere 15, 16, 17, 18, 19, dangerous age, wavering mind. So they were been having wavering mind. Means one time he want to read books, another time he want to read newspaper, one time he want to play with friends, at the same time he want to go outside, at the same time he want to do business, at the same time he want to do agriculture. So lot of things are encircling around his mind. So he was confused and he was not focusing. So his father noticed this. This boy is not at all focusing. This boy is having lot of things in his mind. He is not focusing at all. He is not disciplined at all. So the father was so much worried about this particular boy, Kabir. Then one guru will come into the village and the father will take this boy to the guru. And the father will complain to the guru. Sir, my boy is not focusing, my boy is not disciplined, my boy is having so much of wavering mind, this lot of things he want to do at a time. He is like a wild horse. Wherever the air is going, that side it is going without any focus, without any guidance, without any destination. This particular boy is rotating around. So what I should do? ఏం చేయాలి? ఇంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు. అసలుకి వేవరింగ్ మైండ్, కంప్లీట్ వేవరింగ్ మైండ్ దిస్ పర్టికులర్ జెంటిల్మ్యాన్ ఇస్ దిస్ బాయ్ ఇస్ దేర్, వాట్ ఐ హ్యావ్ టు. సో ఈ కబీర్ ఈ గురువారు ఏం చేస్తారనంటే ఈ పర్సన్, ఈ గురుగారు ఏం చేస్తారు అని అంటే ఒక వాటర్లో, ఒక గ్లాస్లో గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్తాడు. ఇచ్చి ఏమంటాడనంటే, బాబు ఈ గ్లాస్లో వాటర్ ఉన్నాయి కదా, ఈ గ్లాస్లో వాటర్ పట్టుకొని నువ్వు ఈ ఊరంతా ఒకసారి రౌండ్ వేసుకొనిరా, ఈ విలేజ్ అంతా ఒక రౌండ్ వేసుకొనిరా అని చెప్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాడనంటే, ఈ ఊరంతా ఒక రౌండ్ వేసుకునే తరుణంలో దారిలో వెళ్ళే మనుషులు, పిల్లలు అందరు ఆట పట్టించడం, ఏంటి గ్లాస్లో వాటర్ పట్టుకొని వెళ్తున్నావు నువ్వు, అందరు మాట్లాడడం, వేరే పని చేసుకోవచ్చు కదా, ఈ గ్లాస్లో వాటర్ పట్టుకొని తిరుగుతున్నావేంటి, లేకపోతే ఇతను పిల్లలు ఆడుతూ ఉంటే ఈయన కొంచెంసేపు నేను కూడా ఆడాలనుకోవడం, వ్యవసాయం చేద్దాం అనుకోవడం, అలా గ్లాస్లో వాటర్ పట్టుకొని అలా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. అయితే గురుగారు ఏం కండిషన్ పెడతారు అంటే, నువ్వు ఊరంతా ఒక రౌండ్ వేసుకొనిరా, వచ్చేసరికి ఒక బొట్టు వాటర్ కూడా కింద పడొద్దు అని అంటాడు. ఎస్, దేర్ షుడ్ నాట్ బి స్పిల్ ఆఫ్ వాటర్. సో వాటర్ పడకుండా ఎంత జాగ్రత్తగా వచ్చినా కూడా సగానికి సగం వాటర్ కింద పడిపోతాయి. సో మళ్ళీ గురుగారి దగ్గరికి వస్తాడు, బాధపడుకుంటూ అబ్బాయి గురుగారి దగ్గరికి వచ్చేసి, గురుగారు నేను చాలా జాగ్రత్తగా వెళ్ళానండి, కానీ అయినా వాటర్ కింద పడిపోయింది, వాటర్ మొత్తం కింద పడిపోయింది, నాకు అర్థం కావట్లేదు నేను ఎక్కడ పొరపాటు చేశానని, నేను గట్టిగానే పట్టుకున్నాను కానీ ఏమైంది అన్నప్పుడు గురుగారు అంటారు కదా, మనం నడిచే దారిలో మనకు ఎంతోమంది ఏమేమో చెప్తూ ఉంటారు, ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి, ఏవేవో జరుగుతూ ఉంటాయి. అవన్నీ కనుక మనం ఆలోచించినా సరే, అవన్నీ కనుక మనం మనసులో పెట్టుకున్నా సరే, ఆ వాటర్ అనేది కింద దొర్లిపోతుంది, మన ఫోకస్ అనేది కింద దొర్లిపోతుంది. అదే వాటర్ కింద పడేది కాదు, నువ్వు ఫోకస్గా ఉండుంటే, ఆ వాటర్ కింద పడేది కాదు, నువ్వు డిసిప్లిన్గా ఉండుంటే, ఒక గంట సేపు నువ్వు వాటర్ని పట్టుకొని నువ్వు ఒక ఊరు మొత్తం తిరగలేకపోయావు. ఎందుకో తెలుసా? నీ దగ్గర ఫోకస్ లేదు, నీ దగ్గర డిసిప్లిన్ లేదని చెప్తాడు అనమాట. చెప్పి ఏమంటాడంటే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది కదా, నీ దగ్గర ఫోకస్ లేదని అర్థమైంది కదా, నువ్వు ఫోకస్ చేయి, నువ్వు డిసిప్లిన్డ్గా చేయి అని చెప్పేసి మళ్ళీ వాటర్ ఫుల్ ఆఫ్ సేమ్ అంతే వాటర్ ఇచ్చి అంతే గ్లాస్ ఇచ్చి పంపిస్తాడనమాట. సో అతనికి తన ప్రాబ్లం తెలిసింది కాబట్టి, నేను ఫోకస్ చేయట్లేదు, నేను డిసిప్లిన్గా ఉండట్లేదు అని తనకు ఆ ప్రాబ్లం తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు అని అంటే, ఫోకస్డ్గా డిసిప్లిన్డ్గా ఎన్ని అవకతవకలు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆ వాటర్ని అలానే పట్టుకొని వెళ్తాడు. అలానే ఇంతకుముందు ఎలా అయితే వెళ్ళాడో అదే రూట్లో వెళ్ళొస్తాడు. ఎవరైతే మనుషులు తారసపడ్డారో అదే మనుషులు వస్తారు. కానీ అతను ఫోకస్, అతను డిసిప్లిన్, ముఖ్యంగా ఫోకస్ని పక్కన పెట్టాడు కాబట్టి అదే వాటర్, గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్తోని గురువుగారి దగ్గరికి వచ్చి ఆ గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్తాను. అప్పుడు అదే గురువుగారు అని అంటారు కదా, నువ్వు అదే కబీరువు కదా గంట క్రితము. అవును సార్, నేను అదే కబీర్ని. మరి ఆ కబీర్ ఎందుకు సగం వాటర్ కింద పాడబోసాడు, ఈ కబీర్ ఎందుకు ఒక్క బొట్టు వాటర్ కూడా కింద పాడబోయలేదని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు గురువుగారు అంటారు కదా, అప్పుడు నువ్వు ఫోకస్ చేయలేదు కాబట్టి వాటర్ కింద పడిపోయింది. ఇప్పుడు నువ్వు ఫోకస్ చేసావు కాబట్టి నీ వాటర్ కింద పడలేదు. అంటే ఏ జర్నీలోనైనా, ఏ విజయంలోనైనా, నా విజయంలోనైనా, మీ విజయంలోనైనా, నీ విజయంలోనైనా ఫోకసే మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎలాంటి ఫోకస్?
డిసిప్లిన్డ్ ఫోకస్ ఉంటేనే మనం సక్సెస్ పొందుతామన్నమాట. మళ్ళీ సివిల్ సర్వీసెస్ లాంటి బిగ్గెస్ట్ ఎగ్జామినేషన్, నేను చెప్తున్నాను కదా టఫెస్ట్ ఎగ్జామినేషనే, సివిల్ సర్వీసెస్ లాంటి టఫెస్ట్ ఎగ్జామినేషన్ మీరు క్రాక్ చేయాలి అని అంటే అన్నిటికన్నా ముందు మీకు ఉండాల్సింది ఏంటి అని అంటే ఫోకస్. ఎన్నో అవకతవకలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో విమర్శలు, ఎన్నో ఆలోచనలు, నాకే అన్ని తెలుసు, నాకు అన్నొచ్చు, నేను బాగా చేయగలను, ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా మనం ప్రాక్టికల్గా ఉండి రియాలిటీకి దగ్గరగా ఉండి అదే ఫీల్డ్లో ఉన్నటువంటి మనుషుల యొక్క ఒపీనియన్లు తీసుకొని అదే ఫీల్డ్లో సక్సెస్ అయినటువంటి మనుషులను తీసుకొని మనము అడ్వైజర్స్ తీసుకొని కనుక ఫోకస్డ్గా వెళ్ళామనుకోండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఈ మొదటి క్లాస్లో నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ మ్యాన్ టు గెట్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్ ఈస్ ఫోకస్, ఏ డిసిప్లిన్డ్ ఫోకస్. నా జీవితం, నా అనుభవం కూడా నాకు అదే నేర్పింది. అదే నేను మీకు చెప్తున్నాను ఒక గురువుగారి పొజిషన్లో ఉండి. ఏంటనంటే ఫోకస్ లేని ప్రయాణం టికెట్ లేని జర్నీ వంటిది, డెస్టినేషన్ లేని జర్నీ వంటిది అన్నమాట. మనం ఎప్పటికూ సక్సెస్ పొందలేము. సో మనకు సక్సెస్ రావాలంటే ఏంటి సార్, ఫోకస్ అనేది ఉండాలన్నమాట. ఆ ఫోకస్ ఒక్కసారి చేసుకున్న తర్వాత మనది కొత్త ప్రయాణం కాబట్టి మనకు అక్కడ ఉన్నటువంటి మెంటర్స్, అందుకే నేను ఈరోజు మెంటర్స్ గురించి చెప్పబోతున్నాను. మన మెంటర్స్, మన టీచర్స్, మనం అన్నిటినీ మనం సమతుల్యంగా అన్నీ చూసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడే సివిల్ సర్వీసెస్ లాంటి బిగ్గెస్ట్ ఎగ్జామినేషన్, టఫెస్ట్ ఎగ్జామినేషన్ యూ కెన్ క్రాక్ ఇట్.